పాపము ప్రజలకు అవమానం తెచ్చును. పాపము చేయటం ద్వారా ప్రజలు అవమానపరచబడతారు. పాపానికి లోనవటం ద్వారా ప్రజలు అవమానపరచబడతారు. పాప కార్యకలాపాలు చేయటం ద్వారా మనుషులకు అవమానం కలుగుతుంది. ఆయన ఆజ్ఞలు అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు అంటే ఏంటి? ఆయన వాక్యమే ఆయన ఆజ్ఞలు. పరిశుద్ధ గ్రంథంలోని దేవుని యొక్క వాక్యే ఆయన ఆజ్ఞలు. అంటే నీ ఆజ్ఞల వైపు నేను చూసినప్పుడు లక్ష్యం ఉంచడం అంటే ఒకవైపే దృష్టి ఉంచడం. నీ లక్ష్యం వైపు నీ దృష్టి ఉంచంటారు. నీ దర్శనం వైపు అంటే నీ చూపు ఎలా ఎటువైపు ఉండాలంటే దేవుని యొక్క వాక్కు వైపు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ఉదయకాలం లేచినప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా నీ యొక్క జీవితము ప్రారంభించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ఉదయం ప్రారంభించబడాలి. మనం తలకింద పెట్టుకొని నిద్రపోతాం కానీ